కడప జిల్లా పులివెందులలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరికలు జరిగాయి. వైసీపీకి చెందిన పలువురు టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన సాయి మాట్లాడుతూ కూటమి పాలన నచ్చి టీడీపీలో చేరినట్లుగా చెప్పారు. ఆ తర్వాత బీటెక్ రవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వైసీపీ నుండి టీడీపీలోకి చేరుతున్నారని అన్నారు. ఈరోజు పులివెందుల మున్సిపాలిటీలో రాజారెడ్డి వీధి 29వ వార్డు నుంచి తర్వాత సాయి అని ఈరోజు మన పార్టీలో అంటే తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతోంది. సాయితో పాటు అనేక మంది సాయి బంధువులు తర్వాత మిత్రులు ఇంకా అనేక మంది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. అంటే వచ్చే మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పులివెందుల మున్సిపాలిటీలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలనే ఒక ఏకైక లక్ష్యంతో మేము కానీ తర్వాత మా ఇక్కడ మున్సిపాలిటీలో ఉండే లీడర్స్ కానీ అంతా కూడా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఎక్కడెక్కడ పార్టీని స్ట్రెంథన్ చేసుకోవాలి, ఏ వార్డులలో ఎక్కడెక్కడ మన బలం ఎంత మన బలహీనం ఎంత అని అందరం కూర్చొని అవగాహన చేసుకుంటూ స్టెప్ బై స్టెప్గా వచ్చే మున్సిపల్ ఎలక్షన్ నాటికి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రయత్నంలో భాగమే ఇది. నుంచి మున్సిపాలిటీ ఎంత దారుణంగా ఉండేదో కూడా సో ఈరోజు మనకు మార్పు కావాలా, మార్పు అంటే కొత్త వ్యక్తులు రావాలా, మున్సిపాలిటీని తీసుకోవాలా. సో బీటెక్ రవణ ఏం చెప్తున్నాడో అది వాస్తవంగా అందరూ కరెక్టే. సో మన అందరం ఒక్కొక్క చేస్తాము, మున్సిపాలిటీ మనం దక్కించుకున్నాము. మున్సిపాలిటీ దగ్గర ఉంటే మనం ఏం చేయగలమో చేసి చూపిస్తాం అందరికీ. ఈసారి కూటమి ఏమున్నా కూడా మనమే ఉంటాము. కంచుకోట అంటున్నారు కదా, బద్దలు కొట్టి చూపిస్తాం. ఈసారి మున్సిపాలిటీ మన దగ్గర రావాలా, వస్తుంది. రవణ ఆశీస్సులో మనందరం తోడు ఉంటాము, చేద్దాం అందరం కలిసి.